హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను ప్రశాంతిని. లక్ష్మీదేవి అలంకరణ చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్క బ్లౌజ్ పీస్‌తో చేసుకోవచ్చండి అమ్మవారి అలంకరణ. తులసి ఆనవాయితీ లేని వాళ్ళు కూడా అమ్మవారిని ఇలా అలంకరించుకొని పూజ చేసుకోవచ్చండి. మన వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఒక బ్లౌజ్ పీస్ అండి శారీలో వచ్చింది. ఈ క్లాత్‌ని మడతలు తీసుకొని ఇలా సాప్ మీద ఇలా పొడవుగా వేసుకొని మనం చీరకు ఎలాగ కుచ్చుళ్ళు పెట్టుకుంటామో ఆ విధంగా కుచ్చుళ్ళు పెట్టుకుంటూ రండి. కొంచెం చిన్న చిన్న కుచ్చుళ్ళుగా నీట్గా ఈ విధంగా సెట్ చేసుకుంటూ కుచ్చుళ్ళు పెట్టుకోవాలండి. అమ్మవారిని అలంకరించేటప్పుడు ఇది ఒక్కటేనండి. ఈ శారీని తయారు చేసి పెట్టుకుంటే అలంకరణ చాలా త్వరగా చేసేసుకోవచ్చు అమ్మవారిని. ఈ బ్లౌజ్ పీస్ అంతా ఈ విధంగా చిన్న చిన్న కుచ్చుళ్ళలాగా పోసుకొని ఇలాగ 3 పిన్స్ పెట్టుకోవాలండి. అటు ఇటు 2 క్లిప్స్, మధ్యలో క్లిప్పు, ఇవన్నీ నీట్గా ఉండే విధంగా సెట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పీటైనా అలాగే పీఠమైనా అలాగే చిన్న స్టూల్ అయినా ఏదైనా ఒకటి తీసుకొని దాంట్లో ఒక ప్లేట్ పెట్టి దానిపైన కొంచెం పెద్ద చెంబు లాంటిది నిలువు గిన్నె పెట్టి దానిపైన మరో చెంబు పెట్టి ఒక స్టిక్ కట్టుకోవాలండి. అది పడిపోకుండా గట్టిగా కట్టుకొని మన వైపు ఉండే విధంగా కుచ్చుళ్ళు మధ్యలో క్లిప్ వచ్చి వెనక సైడ్ ఉండే విధంగా చూసుకోవాలి. 2 క్లాతులు కలిపి ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోండి. అలాగే ఇప్పుడు క్లిప్స్ అన్ని 2 క్లిప్స్ తీసేసుకోవాలి. ఇక్కడ మధ్యలో కాస్త చూడండి, ఇంకా దారం కనిపిస్తుంది కదా, ఆ తాడు కనిపించకుండా ఇంకో పిన్ కానీ పెట్టేయాలి. శారీ రెడీ అయిపోయిందండి. ఇలా నీట్గా సెట్ చేసుకొని కలిసి ఆనవాయితీ లేని వాళ్ళు 2 న్యూస్ పేపర్స్ తీసుకొని బాగా రఫ్ చేసేసి ఇలాగ చెంబులో పెట్టుకోవాలండి. కలిసి ఆనవాయితీ ఉండే వాళ్ళైతే కొబ్బరికాయ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు అమ్మవారి ఫేస్ని తీసుకొని సెట్ చేసుకోవాలి. నేను కమ్మలు కానీ పెట్టాను. ఇలా నీట్గా పడిపోకుండా సెట్ చేసుకొని ఇప్పుడు అమ్మవారికి నగలు అలంకరించుకోండి. మీ దగ్గర ఏముంటే ఆ నగలు తీసుకొని ఇలా నీట్గా అలంకరించుకోండి. నేను హారము నెక్లెస్ ఉంటే పెట్టానండి. ఇప్పుడు గాజులు వేసుకోవాలండి. గ్రీను రెడ్ గాజులు తీసుకొని వేసాను. పూలమాల అండి, పూలమాల అలంకరించుకోవాలి. నీట్గా సెట్ చేసుకోండి. అలాగే ఒక రోజా పువ్వు, మల్లెపూలు ఉన్నాయి, మల్లెపూలు కనబెడుతున్నాను. ఇప్పుడు కొంచెం ఫ్లాట్గా ఉందండి. కొంచెం న్యూస్ పేపర్ తీసుకొని కొంచెం ఇలాగా లోపలికి పెట్టాను. ఇప్పుడు కుచ్చుళ్ళన్నీ నీట్గా సెట్ చేసుకోండి. అమ్మవారు బాగుండే విధంగా చూడండి అలంకరించేసాను. చూడండి ఎంత బాగుందో చూడండి. అమ్మవారు చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది. అంత బాగుంది కదా. మీరు కానీ ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని ఇలా అలంకరించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.